హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము యూఎస్ వెళ్తున్నామని చెప్పేసి మీకు అందరికీ తెలుసు. ప్యాకింగ్ వీడియోస్ కూడా పెట్టాము, చూసే ఉంటారు. ఈ వీడియోలో ఇంటి నుంచి మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళే సీన్స్ అన్నీ కూడా ఉంటాయి, స్కిప్ చేయకుండా చూడండి. ఆల్ సెటా? రెడీ? ఆల్ సెట్ రెడీ. గుడ్ మార్నింగ్. టైమ్ ఇస్ 4:15 AM. మనుషులు ఇద్దరు మ్యాచింగ్ వేసుకు ఇద్దరు. మీ అమ్మ మ్యాచింగ్ ఉండాలంటే రాత్రి ఈ షర్ట్ ఉతుకున్నారు అనేది. ఈ షర్ట్ ఉతుకున్నారు అమెరికా అవుతుంటే మ్యాచింగ్ ఈ షర్ట్ బాగుండేది కదా, ఎందుకు తీసుకొచ్చుకోవట్లేదు అన్న వెంటనే ఉతికేసుకొని వేసుకున్నాడు, మ్యాచ్ అయింది అనమాట. అంటే మీ అమ్మకి కొన్ని నేను ఈ షర్ట్ వేసుకుంటే బాగుంటుంది అని మీ అమ్మ అనుకుంటుంది కాబట్టి సరే మీ అమ్మ మాట ఎందుకు కాదనాలని చెప్పి ఈ షర్ట్ వేసుకున్నాను. సిరి అయితే ఇక పట్టు అమెరికా అదేంది ఎయిర్పోర్ట్లో పరిగెత్తాల్సి వస్తుందమ్మా చాలా ఫాస్ట్గా, నువ్వు డ్రెస్ అయితే కన్వీనియంట్గా ఉంటుంది, డ్రెస్ వేసుకో అని చెప్పేసి పట్టుబడింది కాబట్టి డ్రెస్ వేసుకున్నా. చాలా రోజుల తర్వాత నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను. బాగా అలవాటే ఈ కాలేజ్ పిల్లలు ఎవరు నా ఎంబడి వస్తున్నాను. సరే బ్యాగ్స్ మనుషులు ఇద్దరు బ్యాగులు చూడు. 1 మనిషికి 3 2 3 ఇది ఫుడ్ వాళ్ళకి 4 5 6 ఇన్ని బ్యాగులు ఎట్లా మోస్తారో మరి మీరు. ఇన్ని బ్యాగులు మేమేం మోసలేదు. అదొకటి ఇదొకటి 9 బ్యాగులు రా. వెరీ గుడ్. సరే పట్టుకోవడమ్మా, ఇది ఫుడ్ ప్యాకేజ్. ఇంకా బ్యాగులు తీసుకొస్తాం పదండి. ఇంకా మేము ట్రావెల్ చేసేది బ్రిటిష్ ఎయిర్వేస్. దాంట్లో ఏంటంటే పర్ పర్సన్ 46 kgs అంటే 2 బ్యాగ్స్ 23 kgs ఉండే 2 బ్యాగ్స్ అలో చేస్తారు. మేము ఇద్దరం ఉన్నాం కాబట్టి 4 బ్యాగ్స్ ఉన్నాయి. ఇంకోటి క్యాబిన్ బ్యాగ్ కూడా తీసుకెళ్ళవచ్చు. ఆ క్యాబిన్ బ్యాగ్లో 7 kgs అలో చేస్తారు. నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్ కూడా. ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి మాకు బ్రిటిష్ ఎయిర్వేస్లో లంచ్ కానీ వాళ్ళు ఇచ్చే స్నాక్స్ ఎట్లా ఉంటాయో మాకు తెలియదు కాబట్టి మేము ఫుడ్ కూడా తీసేసుకున్నాము. సో ఇన్ని బ్యాగ్స్ ఉన్నాయని ఒకటే తప్పించి మేము అక్కడ ఎక్కడ మోసుకొని వెళ్ళేది అవసరమే రాదు. సో అందుకని రిలాక్స్గా ఉన్నాము. మాకు ఫ్లైట్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఉంది. సో నైటే మాకు చాలా లేట్ నైట్ అయింది. ఆ బ్యాగ్లోంచి ఈ బ్యాగ్లోకి, ఈ బ్యాగ్లోంచి ఆ బ్యాగ్లోకి అన్ని ప్యాకింగ్స్ అంతా కూడా అటు ఇటు సర్దడం చేయడము, మాట్లాడుకుంటూ ముచ్చట్లు అని చెప్పేసి 12 దాటిపోయింది నైట్ పడుకునేసరికి. అండ్ మళ్ళీ పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేవాలి కదా, అందరికీ కూడా హాఫ్ స్లీప్ అయిపోయింది. అయినా సరే తప్పదు కదా, మొత్తం రెడీ అయిపోయాము. మమ్మల్ని సెండ్ ఆఫ్ చేయడం కోసం అని చెప్పేసి మా పిల్లలందరూ కూడా ఎయిర్పోర్ట్కి వెళ్దామని చెప్పేసి వచ్చారనమాట. ఈ బ్యాగులన్నీ కూడా ఎక్కువైపోయాయి. 2 కార్లలో వెళ్దామని చెప్పేసి పిల్లలంతా కూడా 2 కార్లలో లగేజ్ అంతా సర్దేసి పెట్టేసిరనమాట. ఇంకో విషయం తెలుసా, మా చిన్నది నా మనవరాలు కూడా నానికి తాతకు నేను కూడా సెండ్ ఆఫ్ ఇస్తా అని చెప్పేసి వచ్చింది. మా అమ్మ దగ్గరే పండబెడతామని చెప్పేసి ట్రై చేసినాము, కానీ అది కూడా నేను వస్తా అని చెప్పేసి అనింది. సరే అని చెప్పేసి దాన్ని కూడా తీసుకెళ్ళాం అనమాట. వేర్ వి గోయింగ్? ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు. ఎందుకు? నాని ఒక్కలేనా? ఎవరెవరు చెప్పు. ఓకే. సో ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాం. ఫ్లైట్ మాకు 7:20కి ఉంది. 5 o'clock అంతా ఇక్కడ ఉన్నామన్నమాట. అంటే ఇంకా 2.5 hours ఉందన్నమాట. సో 2 ట్రాలీలు తీసుకొచ్చారు పిల్లలు. కార్లో నుంచి 2 ట్రాలీలోకి 3 సూట్ కేసులు పెట్టేసి తీసుకెళ్తున్నారు. అయితే అక్కడి నుంచి లోపల దాకా అయితే తీసుకెళ్ళగలుగుతారు, గేట్ వరకు అయితే తీసుకెళ్తారు పిల్లలు. అక్కడి నుంచి అవన్నీ కూడా లగేజ్ను పోర్టర్ని మాట్లాడుకుందామా లేకపోతే ఇంకేంటి, మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట. సో వాళ్ళ ద్వారా పోర్టర్ని మాట్లాడుకొని తీసుకెళ్దామా ఏంటి అనేది వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు అక్కడి నుంచి. సో మా ట్రిప్ వచ్చేసి 45 days అనమాట. ఎందుకంటే మా వారికి 50 days హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఈ గ్యాప్లోనే మేము ట్రిప్కి ప్లాన్ చేసుకున్నాము. అయితే
ఈ పిల్లలు పుట్టినప్పటి నుంచి కూడా 45 days వదిలిపెట్టి ఇల్లును వదిలిపెట్టి ఉండడం అనేది అస్సలు చాలా ఫస్ట్ టైం. అసలు మా సిరి పెళ్ళైన తర్వాత దాన్ని వదిలిపెట్టి ఉన్నాం అనుకోండి, అఫ్కోర్స్ అది వేరు విషయము. కానీ ఇప్పుడు పిల్లల్ని అదే మగ పిల్లలు విడిచిపెట్టి ఇల్లు విడిచిపెట్టి అనేది ఫస్ట్. ఇంకొకటి శ్రీహితతో నాకు చాలా అటాచ్మెంట్. సో నాని తాత యూఎస్ పోతున్నారు కదా, ఈ ఫీలింగ్స్ ఏంటి చెప్పు చెప్పు. నాని తాత వాళ్ళకి ఏం చెప్తావు? ఎంజాయ్ చెప్పు. ఎంజాయా? మిస్ మమ్మల్ని మిస్ అవుతావా నువ్వు? ఎంత మిస్ అవుతావు? చాలా మిస్ అవుతా. ఎట్లా మిస్ అవుతావు? పిల్లలందరూ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత దాంతో నాకు చాలా ర్యాపో అనమాట. ఇప్పుడు దాన్ని వదిలిపెట్టి ఉండడం అనేది నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. మేము పోర్టర్ని అరేంజ్ చేసుకోవాలనుకున్నాం, ఎందుకంటే లగేజ్ చాలా ఉన్నాయి కదా. పోర్టర్ని లగేజ్ గురించే కాకుండా మనకి వాళ్ళని మాట్లాడుకోవటం వల్ల గైడ్ కూడా చేస్తారు. ఎందుకంటే ఎక్కడ బ్యాగ్స్ చెక్-ఇన్ ఎక్కడ, తర్వాత ఎక్కడ మనం బోర్డింగ్ పాసెస్ తీసుకోవాలి. ఎందుకంటే బోర్డింగ్ పాస్ తీసుకున్న తర్వాతనే మనకి గేట్ అనేది తెలుస్తుంది. ఆ గేట్ ఎక్కడ వెళ్ళాలి, సెక్యూరిటీ చెక్-ఇన్ ఎలా వెళ్ళాలి, ఇవన్నీ కూడా మనకి పోర్టర్ గైడ్ చేస్తారు. కాబట్టి చాలా కన్వీనియంట్గా ఉంటుంది ఉద్దేశంతో మేము పోర్టర్ మాట్లాడుకున్నాం. యూఎస్ మీరు వెళ్తున్నారా ఇద్దరు? బ్యాగ్ల పక్కన నిల్చొని పోతాము అనుకున్న వాళ్ళు ఇద్దరికి పెళ్లి చేసి వీళ్ళిద్దరు యూఎస్ పోతారు అనుకుంటున్నా. పెళ్ళిళ్ళు వాళ్ళు చేయలేదు, మీరు చేసుకొని వచ్చింది ఇక్కడికి యూఎస్ పోదామని చెప్పి. యూఎస్ పోదామని చెప్పి మీరు మా అన్నని చూసి అయిపోయినారు, ఈమె నన్ను చూసి అయిపోయింది అంతే. శ్రీత, యు వాంట్ టు గో టు యూఎస్? వై? మేము ఎప్పుడైతే యూఎస్కి టికెట్లు బుక్ చేసుకున్నామో అప్పటి నుంచి మధ్య మధ్యలో యూఎస్కి వెళ్తున్నాం అన్నప్పటి నుంచి మా శ్రీహిత ఏడుస్తుండే. నో నాని తాత మీరు వెళ్ళొద్దు అని ఏడుస్తుండే. మా సిరి ఫోన్ చేసినప్పుడు కూడా నాని తాత నా దగ్గరికి వస్తున్నారు అన్నప్పుడల్లా నో అత్త, నో ప్లీజ్ నువ్వే రా అత్త ఇండియాకి అని ఏడుస్తుండే. అంటే ఇక మెల్లిమెల్లిగా దానికి నీకు టాయ్స్ తీసుకొస్తాము, నీ బర్త్డేకి బొమ్మ అవి డ్రెస్సులు తెస్తాము, అవి ఇవి ఏదో ఒకటి కట్టుకథలు చెప్తూ ఉంటాం అనమాట. సో మెల్లిమెల్లిగా మౌల్డ్ చేస్తూ ఉంటే ఒక 1 week నుంచి కొంచెం సెట్ అయింది. ఓకే నాని తాత సిరత్త వాళ్ళకి కూడా కావాలి కదా సిరత్తకి, సో సరేలే అన్నట్టుగా చాలా గ్రహింపు దానికి, చాలా అండర్స్టాండింగ్ అనమాట దానికి. మంగళ యూస్ వెళ్దామా? అమ్మ బట్టలు చీరలు మీకు పడతాయి, నాన్న బట్టలు మాకు పడతాయి. అక్కడ బాబాయ్ పడతాయి. అంటే ఆర్టిస్ట్ బస్ అనుకుంటున్నారా మీరు ఎక్కి రావడానికి? ఏంటి ఏమనుకుంటున్నారు? ఆర్టీసీ బస్ కాదు కానీ ఎయిర్ బస్. ఇది ఎయిర్ బస్ అమ్మా, ఆర్జేఐ బస్, ఆర్టీసీ బస్ కాదు. అంటే వీసా కావాలి. ఎవరు పడితే వాడు రావడానికి, ఎక్కడ పడితే ఇదేమన్నా భానుమతి అడ్డా అట్లా యుఎస్. Now it's time to say goodbye to children. పిల్లలు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మేము జాగ్రత్తలు చెప్పేవాళ్ళం, అది ఇప్పుడు సీన్ అంతా రివర్స్ అయిపోయింది. వాళ్ళు మాకు జాగ్రత్తలు చెప్తున్నారు, ధైర్యంగా ఉండండి, తర్వాత ఇంటి రెస్పాన్సిబిలిటీస్ గురించి ఆలోచన చేయకండి, మేము చూసుకుంటామని చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి కొంత రెనోవేషన్ కూడా జరుగుతూ ఉంది ఇంట్లో, ఆ రెనోవేషన్ వర్క్స్ అని కూడా చేసుకుంటాము. వాళ్ళతో అంటే మేసన్తో మాట్లాడడం కానీ, మధ్య మధ్యలో మీకు వీడియో కాల్స్ చేసి చూపిస్తూ ఉంటాను వర్క్ ప్రోగ్రెస్ ఎలా ఉంది ఏంటనేది. కాబట్టి ఇవన్నీ మీరు ఫికర్ పెట్టుకోవద్దు, హ్యాపీగా వెళ్ళరండి, మేము ఇక్కడ జాగ్రత్తగానే ఉంటాం. ఓకే, ఒకళ్ళకొకరు ఉన్నాం కాబట్టి మేము జాగ్రత్తగానే ఉంటాము, మీరు మాత్రం మా గురించి ఆలోచన చేయకండి, అక్కడ వెళ్ళి ఎంజాయ్ చేయండి అని మాకు వాళ్ళు చెప్తూ ఉన్నారు అన్నట్టు.
కిసి నానికి కిసి. సో పోర్టర్ హెల్ప్ తీసుకొని మేము బ్యాగ్స్ సెకండ్ వరకు అయితే వచ్చేసినాం. అక్కడ బ్యాగ్స్ అన్నీ కూడా వాళ్ళు వెయ్ చేస్తారు. మావి 4 బ్యాగ్స్ ఉన్నాయి, 2 క్యాబిన్ బ్యాగ్స్ ఉన్నాయి. అయితే ఈ 4 బ్యాగ్స్ ఒకటొకటి వాళ్ళు వెయ్ చేస్తున్నారు. మాకైతే మా అల్లుడు పునీత్ అయితే మాకు మొట్టమొదటి చెప్పాడు ఎట్లా ఎంతెంత ఒక్కొక్క బ్యాగ్ ఎన్ని కిలోలు తీసుకోవాలి అనే విషయం ఆల్రెడీ చెప్పడం జరిగింది. అయితే ఏంటంటే మేము దాని ప్రకారంగానే తీసుకున్నాం. కానీ అక్కడ పోయిన తర్వాత వాళ్ళు చెక్ చేస్తే ఒక 1 కిలో ఎక్కువ వచ్చేసింది అన్నట్టు. అందుకే మీకు కూడా చెప్తున్నాను, నేను ఇంట్లో మీరు 1 కిలో తక్కువ తీసుకోవడమే మంచిది. ప్రతి బ్యాగ్లో 23 కేజెస్ ఉన్నప్పుడు 22 కేజెస్ తీసుకుని పోతే అక్కడ వాళ్ళు చెక్ చేసినప్పుడు అది 23 కేజెస్ ఉంటే మనకి ఏంటంటే ధైర్యం. అయితే మాకు ఏంటంటే 23.5 ఒకటి అంటే కొంచెం ఎక్కువనే వచ్చినాయి మాకు. కానీ ఏంటంటే వాళ్ళు ఏమనలేదు. కానీ ఒక్కోసారి వాళ్ళు ఆబ్జెక్షన్స్ చేస్తే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. అక్కడ మళ్ళీ బ్యాగ్స్ అన్ని ఓపెన్ చేసి దాంట్లోంచి కొన్ని వస్తువులు తీసి దీంట్లోంచి దాంట్లోకి మార్చడం, బ్యాలెన్స్ చేయడం చాలా ఇబ్బంది అది. కాబట్టి ఇంట్లో జాగ్రత్తగా మనం చెక్ చేసుకోవటం మంచిది. ఇంకో విషయం ఏంటంటే అక్కడ బ్యాగ్స్ ఎక్కిన దగ్గరే వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారు అని అడుగుతారు వాళ్ళు. మనం ఏదో సింపుల్గా యూఎస్ అంటే సరిపోదు. అక్కడ వాళ్ళు ఖచ్చితంగా నన్ను అడిగారు వాళ్ళు, మీరు యూఎస్లో ఎక్కడికి వెళ్తున్నారు అని అంటే నేను డాలస్, ఇర్వింగ్ అని చెప్పిన. కాదు ఇర్వింగ్లో ఎక్కడికి వెళ్తున్నారో అడ్రస్ ఇవ్వండి మాకు అన్నారు. నాకు అప్పట్లో అంటే సిరి చెప్పింది నాకు, ఆ అడ్రస్ ఇది బై హార్ట్ చేసుకో డాడీ, ఖచ్చితంగా అడుగుతారు అక్కడ వాళ్ళు అని చెప్పింది. నేను బై హార్ట్ కూడా చేసిన. కానీ ఏమైందంటే అక్కడ మర్చిపోయిన హడావిడిలో. కాబట్టి మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే అందరు కూడా యూఎస్ వెళ్ళే వాళ్ళు అడ్రస్ ఎక్కడికి వెళ్తున్నారో ఖచ్చితంగా తెలుసుకోవడం మంచిది. సో ఇదండి, ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో ఏంటంటే ఫ్లైట్లో మా ట్రావెలింగ్ అంతా కూడా మేము ఎట్లా ఎంజాయ్ చేసాము ఫ్లైట్లో అనేది అంతా కూడా అప్లోడ్ చేస్తాను. అండ్ మేము యూఎస్ఏ వెళ్ళిన తర్వాత మా రియాక్షన్స్ అన్నీ కూడా నేను అందులో చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.